టారిఫ్స్ ఆర్థిక మాంద్యం వార్తల దెబ్బకు ఈ సోమవారం కాస్త బ్లాక్ మండేగా మారింది. మన దేశంలోని స్టాక్ మార్కెట్లు కకావికలమయ్యాయి. లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. గతంలో స్టాక్ మార్కెట్లు ఎప్పుడెప్పుడు కుప్పకూలాయి, ఎంత మేర నష్టపోయాయో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ ట్రేడ్ వార్ భయాలు మార్కెట్లను కుదిపేశాయి. బాంబే స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్. ట్రంప్ సుంకాల మోత మోగిస్తే చైనా సైతం టీ అంటూ దిగటంతో వాణిజ్య భయాలు మార్కెట్ టారిఫ్ సమరంలోకి దూకటంతో ఈ వాణిజ్య భయాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధిపై ఆందోళనలు, మాంద్యం పరిస్థితులు తలెత్తొచ్చన్న భయాలు ప్రపంచ మార్కెట్లలో సునామీ సృష్టించాయి. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. మన దేశంలో టాప్ 4 కుబేరుల సంపద ఒక్క రోజులోనే 85,000 కోట్ల రూపాయలు ఆవిరైంది. దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్ లో భారీగా పతనమయ్యాయి. దీంతో అంబానీ వ్యక్తిగత నికర సంపద ఏకంగా $3.6 బిలియన్ అంటే 30,000 కోట్ల రూపాయలు తగ్గింది. ఇక అపర కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు ఏకంగా 5% మేర నష్టపోయాయి. గౌతమ్ అదానీ ఒక్కరోజే 25,000 కోట్ల రూపాయలు కోల్పోయారు. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత్రి సావిత్రి జిందాల్ నికర సంపద సోమవారం $2.2 బిలియన్ అంటే దాదాపు 18,000 కోట్లు కరిగిపోయింది. ట్రేడింగ్ లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ షేర్లు దాదాపు 7% పతనమయ్యాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ షేర్ విలువ 3.3% పైగా కుంగింది. దీంతో ఈ కంపెనీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ వ్యక్తిగత నికర సంపద 12,000 కోట్ల రూపాయలు తగ్గినట్లు ఫోర్బ్స్ సంస్థ తెలిపింది. మా దేశాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు విపరీతంగా వాడుకుంటున్నాయి అని చెప్తూ ట్రంప్ తీసుకొచ్చినటువంటి చర్యలు, అంటే ఆయన తీసుకొచ్చినటువంటి టారిఫ్ ఎంత ప్రతికూలంగా మారిందంటే ప్రతి దేశానికి కూడా సార్వభౌమాధికారం ఉంటుంది, అన్నిటికన్నా ముందు ఆత్మగౌరవం ఉంటుంది. ఆ రెంటినీ కూడా క్వశ్చన్ చేస్తున్నట్లుగా ట్రంప్ తీసుకొచ్చింది దాదాపుగా ప్రపంచంలో అనేక దేశాలకు ఆమోదయోగ్యం కాదు. అందులో కొంతమంది బయటపడి రిటాలియేషన్ లాగా వారి మీద తిరిగి టారిఫ్లు విధిస్తున్నారు అమెరికన్ గూడ్స్ మీద. కొంతమంది వీలైతే బార్గెన్ చేసుకుని కొద్దిగా తగ్గించడం మహాప్రభావాన్ని వేడుకుంటున్నారు. చిన్న చిన్న కంట్రీలు వేడుకున్నంత మాత్రాన ట్రంప్ ప్రపంచంలో బలవంతుడు కాలేరు. ఈ టారిఫ్ ఎవరైతే పే చేస్తారో అని ట్రంప్ భావిస్తున్నారో వాళ్ళు కాదు పే చేసేది. అమెరికాలో కన్స్యూమర్కి ఎవరైతే డీలర్లు తీసుకొచ్చి సప్లై చేస్తున్నారో ఆ డీలర్లు ఆ టారిఫ్ కట్టి వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకుని అమెరికన్ కన్స్యూమర్స్ కి ఇవ్వాలి. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు సహజమే, కానీ బ్లాక్ మండే తరహా కుదుపులు చాలా అరుదు. ఒక్కసారి ఆ కుదుపులను పరిశీలిస్తే హర్షత్ మెహతా స్కామ్ గురించి భారత స్టాక్ మార్కెట్లలో తెలియని వారు ఉండరు. 1992లో బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను ఆసరాగా తీసుకుని స్టాక్ మార్కెట్లో షేర్లను ఎలా రిగ్ చేశారో బయటపడింది. దీంతో ఏప్రిల్ 28, 1992న సెన్సెక్స్ సూచీ 570 పాయింట్లను ఒక్కరోజులో కోల్పోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారుల సంపద 4,000 కోట్లు ఆవిరైంది. అప్పట్లో మార్కెట్లు 12.7% ఒక్కరోజులోనే కూలింది. హర్షత్ మెహతా దెబ్బకు ఏకంగా చట్టాలను మార్చాల్సి వచ్చింది. స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేశారు. సెబీకి మరిన్ని అధికారాలు ఇచ్చారు. అలా ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయిందంటే అమెరికన్ సుంకాలు చూసి టాటా స్టీల్ మీద లేకపోతే ఇన్ఫోసైస్ ఐటీ ఫర్మ్స్ మీద ఎవరైతే అమెరికాతో ఎక్కువ సంబంధం ఉండి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళ షేర్స్ న్యాచురల్గా పడిపోయినాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అమెరికన్ పాలసీ చదువుకుంటే మళ్ళీ పైకి వస్తాయి. అన్నిటికంటే ముఖ్యం బ్లాక్ మండే అంటే ఏ సోమవారం అంటే అక్టోబర్ 19, 1987లో విశేషమైన స్టాక్ మార్కెట్ కొలాప్స్ న్యూయార్క్ నుంచి స్టార్ట్ చేసి ప్రపంచమంతా పాకింది. అది ఈవేళ బ్లాక్ మండే అంటే ఆ రోజు. ఈవేళ కూడా సోమవారం కాబట్టి ప్రపంచం వ్యాప్తంగా న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏం జరుగుతుంది దాని మీద అందరూ ఎదురు చూస్తున్నారు. అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యవహారం అంతా ఆయన యాక్చువల్గా కార్యాచరణలోకి ఒక రోజు ముందు వచ్చింది కాబట్టి స్టాక్ మార్కెట్ ఓపెన్ అవగానే న్యూయార్క్లో దాని ఇంపాక్ట్ కూడా మళ్ళీ ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. ఒకవేళ అంత న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో అంత తీవ్రమైన చేంజెస్ లేకపోతే ఇక్కడ మళ్ళీ చదువుకుంటాయి. ఆ చేంజెస్ ప్రకారంగా ప్రపంచం అంతా స్టాక్ మార్కెట్ మీద వస్తుంది. ఇది తప్పకుండా స్టాక్ మార్కెట్ ఒక ఇండికేటర్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నది. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ నెగోషియేషన్ సరిగ్గా వెళ్తున్నాయి. చాలా మంది దేశాలు ఆల్రెడీ ట్రంప్తో మేము కూర్చొని మాట్లాడేద్దాం ఉన్నారు. కాబట్టి 2001లో మార్కెట్లను కుదేలు చేసింది కేతన్ పారిక్ స్కామ్. స్టాక్ బ్రోకర్ చేసిన మోసం బయటకు రావడంతో పాటు .com బబుల్ పేలటంతో సెన్సెక్స్ 176 పాయింట్లు కోల్పోయింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు కూడా మార్కెట్లలో అమ్మకాలను ప్రేరేపించాయి.
2004 ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్ ను షేక్ చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో యూపీఐ ప్రభుత్వం అనూహ్యంగా గెలుపొందడంతో ఆర్థిక సంస్కరణలపై పెట్టుబడిదారుల ఆందోళనలు మార్కెట్ల పతనానికి దారితీశాయి. దీంతో ఒక్కరోజులోనే సెన్సెక్స్ సూచీ 11.1% పైగా నష్టాల్లోకి జారుకుంది. ఆ రోజు అమ్మకాల ఒత్తిడి కారణంగా 2 సార్లు మార్కెట్లలో ట్రేడింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడటం అత్యంత భయానక పరిస్థితులను కలిగించింది. యూపీఏ సర్కార్ ఇన్వెస్టర్లకు అభయం ఇవ్వడంతో మార్కెట్లు కొనసాగాయి. ఇక 2008లో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. ఆ సమయంలో అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న లిమన్ బ్రదర్స్ కుప్పకూలటం పెద్ద ప్రకంపనలకు దారితీసింది. జనవరి 21, 2008న సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా పతనం కాగా తర్వాత నెల రోజుల పాటు సెన్సెక్స్ దాని గరిష్టాల నుంచి 60% కుప్పకూలింది. మార్కెట్లలో బేర్స్ పంజాతో పాటు అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను ఆ సమయంలో చిత్తు చేశాయి. కరోనా మహమ్మారి వచ్చినప్పుడు సెన్సెక్స్ సూచీ మార్చి 23, 2020న 13% పైగా పతనమై 4000 పాయింట్ల వరకు పతనాన్ని చూసింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో మొదలైన భయాలు మార్కెట్లలో విపరీతమైన అమ్మకాలను ప్రేరేపించాయి. పెద్ద ఇన్వెస్టర్ల నుంచి రిటైల్ పెట్టుబడిదారుల వరకు అందరూ నష్టాల మార్కెట్లలో తమ వాటాలను విక్రయించుకున్నారు. మళ్లీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతున్నాయి.